చాకలి బట్టలు ఉతకటం ఈ మనిషి రావడం అన్నీ ఒక పావుగంటలో బిజీ బిజీ అయిపోతాయి. ఎంత బిజీ ఈలోపు వస్తున్నానని కలిపాను వెళ్ళిపోయింది. దాగు వస్తున్నారు తోలుకొస్తాడంట. ఎర్రావు ఎంత బాగుందో. ఇది మా స్టోరీ అన్నట్టు. ఇవాళ ఒక మెసేజ్ వచ్చింది మాకు, ఖాళీగా ఉండకండి, కుట్టి పన్ను వచ్చిన కుట్టుకోండి, దేవుడి పూజలు చేసేవాళ్ళు పూజలు చేసుకోండి, ఎవరికైనా పెద్దోళ్ళు ఇంటింట్లో సేవ చేసుకోండి, ఇంకా ఏమన్నా రోగులకి సేవ చేయాలంటే బయటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, అది చేయొచ్చు. మళ్ళీ నేను కుట్టుకోవచ్చు, దేవుడికి దండం పెట్టుకోవచ్చు. మేము మా అలవాట్లు అయ్యే, మా వదినికి అది అలవాటు, జాకెట్లు కుట్టుకుంటుందా నా మీద ఆవిడ 3 పెద్ద 60, నాకు 5 అయితే 65, 66లో వస్తున్నాను వచ్చేసాను. ఆవిడ 67, 67, 8లో ఉంటారు. ఆవిడ ఇంకా జాకెట్లు కుట్టుకుంటున్నారు. ఊరు ప్రయాణాలు జాకెట్లు కుట్టుకుంటారు, ఇంటికాడ పనులు చేసుకుంటారు. వెళ్ళేమో ఏ మొక్కల్లో పీకుతారు, అన్ని పనులు చేసుకుంటాం. మాకు అలాంటి అలవాట్లు లేవు, సూదుల అలవాట్లు. మా తాత మీసాలకి షాంపింగ్ రాసాడు, మా తాత దోసుడితో నెయ్యి తాగేసాడు, మా తాత బత్తాలతో డబ్బులు దాచాడు. నిజంగా మా తాత, మా ముత్తాత అంటే మా తాతయ్య, మా అమ్మమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య మామగారు బత్తాలతో డబ్బులు దాచారు. ఆ గొప్పలు మేము ఎప్పుడు ఎక్కడా చెప్పుకోకూడదు. ఎందుకు అప్పుడు ఆ కాలం అలా అయిపోయింది, ఈ కాలం ఇలా అయిపోయింది. అంత రాజుల్లా బతికారు. మా అమ్మమ్మ ఏంటి, మా అమ్మమ్మ మేనగోడళ్ళు ఏంటి, మా మేనగోడలు అమ్మమ్మ మేనగోడలు అంటే మా అత్తగారు మేనగోడలు. వాళ్ళ వంట మనుషులు, ఆ మనుషులు, ఈ మనుషులు, డబ్బులకు లోటు లేకుండా బతికిన వాళ్ళు అందరూనే. మా వాళ్ళేంటి, మా మామ ఏంటి, మా అమ్మ పెద్ద మండువాలో 5గురికి ఒక్కతే కూతురు పెద్దదే. అసలు ఎంత దర్జాగా దొరసానమ్మలా పెంచారు. గౌన్లు వేసుకుని గొడుగు, అప్పట్లో చిన్న గొడుగులు ఎట్టి పంపితే అందరూ దొరసానమ్మ అనేవారంట. మా ఇల్లు లెక్క నడిచి వెళ్ళాలి, అంతలా వెళ్ళేవారు వాళ్ళు. అది ఆ గొప్పలేమి మేము ఎప్పుడు చెప్పుకోలేదు. ఎప్పుడు పనుల్లోనే మా అమ్మ ముగ్గులెట్టేది, అడిగేది, ఎన్ని ఎవరికి పక్క వాళ్ళ ఇంట్లో కూడా చేసి వచ్చేది. అడిగేవారు, మాకు పెట్టవమ్మ, మాకు గడపలకు రంగులేసి పువ్వులేసేది, పెద్ద పెద్ద గడపలకి. అందరికీ మాకైతే మాకు కూడా వేసి పెట్టమనేవారు. అది వాళ్ళు వేసుకోకుండా ఉమ్మడి కాపురం, అత్తగారు, మామగారు, నేను, మా తమ్ముడు అందరికీ వండి పెడతా. అలాగ పక్క వాళ్ళకి కూడా ముగ్గులేసి పెట్టి, ఆ ముగ్గులేసి పెట్టి మేము ఆ దేశంలోనే ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ ఏంటి, మేమేంటి వేరే దేశంలో లేము. ఇప్పుడు నన్ను అందరూ అంటారు, మీ పక్క వాళ్ళతో కూర్చుంటావా, మీ పక్క వాళ్ళతో మాట్లాడతావా, మీ ఎదురుగుండా ఎవరితో వచ్చిందట దాన్ని కూర్చోబెట్టుకోవచ్చు కదా, అదేమో ఊరి మీద గొడవ అంతా చెబుతుందట, నేను వినాలంట. నాకు అలాంటి ఆశయం నేను రావద్దని చెప్పేసాను కూడా. అది మా పద్ధతి. అది సత్యాంగంలో చెప్పేది కూడా అదే. ఎవరి గోళం ఉండొద్దు, ఎవరి గోళం ఉండొద్దు అని చెప్తున్నారు. అక్కాడించి చెప్తున్నారు. ఆవులు వస్తాయని చూస్తున్నాను, మేత పెడతాను, పూజ అయ్యింది. అది ఇప్పుడు నేను మిషన్ కుట్టుకుంటాను. జాకెట్లు ఉన్నాయి, 4-5 జాకెట్లు ఎప్పుడో కత్తిరించినాయి. 6 జాకెట్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు 2-3 నెలల నాడు ఎండలు కదా, ఎండలో మా మానవట రావటం, ఇవన్నీ పనుల మీద అవి కుట్టుకుంటాం. అవి కుట్టుకుంటే ఈ పనులు చేయలేవని కుట్టలేదు. ఇప్పుడు ఖాళీ, ఇప్పుడు కుట్టుకుంటా. సత్యంగా ఉండదు మాకు. శుక్రవారం, శనివారం, ఆదివారం సత్యంగా ఉండదు. సత్యంగా ఉంటే 2 గంటలు సత్యంగా వింటాం. బర్ర మిషన్ కుట్టాం కదా. సత్యంగం లేని రోజున కుట్టేస్తాను బర్ర అని. సత్యంగా ఉన్నప్పుడు ఏంటా సూది కుట్లు వేసేస్తాను. చేతికుట్లు, మేడకుట్లు, చేతికుట్లు అన్నీ సత్యంగా వెంట వేసేసుకుంటాను. చెవులతో వింటాను, చేతితో పని చేస్తాను. అది మా పద్ధతి. అది ఎవడికో డబ్బులు ఉన్నాయి, ఆడేదో సంపాదించేసాడు, ఈడేదో సంపాదించేసాడు, ఆడు సంపాదించాడు మనకు వస్తుందా, ఆడు కూడా మనం 10 సార్లు చెప్పుకుంటే ఆడికి నెగిటివ్లు ఏమన్నా చెడ్డవి అన్నీ ఉంటే మనకు వచ్చేస్తాయి. ఎందుకంటారా, అంతలా చెప్పుకుంటాం. నాకు ఉన్నారు చుట్టాలు, అబ్బో బోళ్ళు ఆస్తులు సంపాదిస్తున్నారు. వాళ్ళందరి గురించి ఇంటింటికి వెళ్ళి 2 గంటలు కూర్చుని, అబ్బా బోర్డు సంపాదించేశాడు, ఈ సోదరు ఏంటంటే బాబా, ఈ సోదరు ఏంటి, మేము సత్యంగా పండిపోయాం, మాకు ఏ గొడవ అక్కర్లేదు, అట్టుపండు తొక్క తిన్నాం, అట్టుపండు తినలేను, నడవలేను, ఇంట్లోంచి బయటికి రాను, ఎవరి కారు ఎక్కను, ఎవరి సైకిల్ ఎక్కను, అయిపోయి ఇంట్లోంచి బయటికే రాము, అందరూ వెళ్ళిపోతారు. అందరూ దాని ఇంటికి అదేమో 10 ఇళ్ళు దూరేస్తుంది, ఇదేమో 10 ఇళ్ళు దూరేస్తుంది అని ఫోన్లో పొద్దున్న సంతల దాకా ఫోన్లే. మళ్ళీ ఫోన్ ముట్టుకోరా, ఫోన్ ముట్టుకోవద్దని చెప్పేది అందరం. ఫోన్ దగ్గరికి వెళ్ళకండే బాబు, పూర్వం ఉన్నాయా ఫోన్లు, అర్జెంటు
పేడం మీదకి వచ్చినప్పుడు ఫోన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను, నాకు పేడం మీదకి వస్తే ఫోన్ నొక్కుతాను. కాంపౌండర్కే మనుషులకి కూడా నొక్కుతాను. అందరూ వస్తారు, ఈ బీసిపోతే తీసుకెళ్తారు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇండియా చేస్తారు. అది దాని గురించి ఉపయోగం అర్జెంటు. మొన్న నేను ఫంక్షన్ చేశానంటే అన్ని ఫోనులతోటే, పువ్వుల అలంకరణ ఫోనులతోటే వాళ్ళు తేవడం, మేము కట్టుకుంటాం, మనుషుల చేత కట్టించాను. అన్ని ఫోనులతోటే. ఒక భోజనాలు మట్టికి మా వాళ్ళకి చెప్పాను, బాగోదు కదా మగవాళ్ళ నాకు దగ్గరుండి వడ్డించాలని. కానీ ఆ పనులన్నీ నా చేస్తూనే ఒక్కదాన్ని చేసుకున్న పనులు అయ్యి ఫోనుల ద్వారా. కాలు బయటట్లేదు. 50,000 రూపాయలు బట్టలు పెట్టుకున్నా, ఒక 50 చీరలు పెట్టుకున్నా, 100 చీరలు పెట్టుకున్నా, ఒక్క చీరకు కానీ ఒక జాకెట్ గుట్టకు కానీ నేను 10 చీరలు కొనుక్కుని జాకెట్లు కుట్టించుకున్నాను. ఫాల్స్ అన్నీ ఏది ఈదుగు ముందు ఆటకుండానే తెచ్చుకున్నాను. ఇంట్లోనే తెచ్చేసుకున్నాను. ఇంట్లోనే అయిపోయింది. అదొక దేవుడు నాకు ఇచ్చిన వరం అది అని అనుకున్నాను. అంతే. వెళ్ళవలసి వస్తే వెళ్తాం, ఆటోలో వెళ్ళాలి, తెచ్చుకుంటాం. వెళ్ళాలి కదా, ఇల్లు తెచ్చుకోవద్దా, ఎవడు తెస్తాడు మనకి. అది అలాంటి పనులు మాయి. మేము గొప్పలు చెప్పుకుంటాం అలవాటు లేదు, చెప్పుకోము. ఎదవ సోదరు వద్దు అని ఇందాకని పొద్దున్నే మెసేజ్ పెట్టారు, అందరికీ కూడా పెట్టాను. అందరూ పనుల్లో నిగ్రహం ఉండండి. చేయగలిగిన వాళ్ళు అందరూ పనులు చేసుకోండి, చేయలేకపోతే మానేయచ్చు. మంచం పట్టారనుకోండి, ఎవడొక పెడతాడు ముద్ద. నడవలేనోడు నడవరు, ఇంట్లో కూర్చుంటారు. ఎంత నడవలేనోడైనా వంట చేసుకుంటున్నారు కదా, కూర్చుని వంట చేసుకుంటున్నారు, అన్నాలు వడ్డించుకుంటున్నారు, తింటున్నారు. ఏమని నోట్లో వేయించుకుంటలేదు కదా మనుషుల చేత. ఎంత ఒప్పుకుంటే అంత పని చేసుకుంటమే మంచిది. 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పనులు చేసుకుంటున్నారు. మా అత్తయ్యే ఉన్నారు ఉదాహరణకి, మా మేనత్త. ఆవిడ పని ఆవిడ చేసి కాళ్ళు 2 సార్లు ఎరగొట్టుకున్నారు. అయినా సరే ఒక కర్రతో కూడా ఆవిడ పట్ట ఆవిడ చేసుకుంటారు, కంచం ఆవిడ కడిగేసుకుంటారు. వాకిలు తుడిచేస్తారా ఒక చేతితోటి. ఎందుకు అత్తయ్య అలా చేయకూడదు, ఎవరు చేయొద్దని తిడుతున్నారు, పడితే ఏమన్నా అవుతుందేమో అంటున్నారంటే అలా చేస్తేనే నాకు బాగుంటుంది అంటున్నాను. నిజంగానే బాగుంటుంది అలా చేసుకుంటే. పడితే సంగతి అది తర్వాత చూడవచ్చు. అంతే కదా, దేవుడు ఏం చేస్తాడు. అది అంత వయసు వచ్చిన వాళ్ళు పనుల్లో నిగ్నమై ఎవరితో మాట్లాడుకుంటా ఆవిడ పనులు ఆవిడ ఉంటా అలా ఉంటున్నారు. ఎవరన్నా నలుగురిని పోజు చేసుకుని నేను ముసలిదాన్ని రెండల్లా మీరు రెండని మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది, అదొక దరిద్రంగా ఉంటుంది. అది మీటింగులతోకి వెళ్ళకూడదు. వెళ్ళి వాళ్ళు వెళ్తారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా పోతారో. మీటింగులు పెట్టుకుంటే ఎంత కర్మ వస్తుందో, ఎంత ఇది వస్తుందో అది అందరూ సత్సంగం వాళ్ళు చెబుతున్నారుగా, వినాలిగా, వింటలేదు. నేను బంగారం దగ్గరికి మా శారద చెప్పింది, మా భారత వీళ్ళందరూ వెళ్తున్నారు అనుకుని మద్రాసు తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్తే అందరూ అక్కడ సత్యంగా ఆవిడ విన్నాక నాకు నచ్చింది. మా ఆయన కూడా విన్నారు. అప్పుడు ఈయన కూడా వెళ్ళమంటేనే అప్పుడు నేను ఆయన ఉండగానే మొదలెట్టాను. మా శారద కూడా రావే అంటేనే మొదలెట్టాను. మా శారదను మర్చిపోయాను. బంగారంనే మా శారదాలు చూపించినట్టు నాకు సూక్ష్మక్రియ గురువుని మా పిన్ని అవుతారు ఆవిడ చూపించారు. చెప్పారు ఆవిడ, ఇలా శివరాత్రికి వస్తారమ్మ, నువ్వు వెళ్ళు, నాకు ఒంట్లో బాగోలేదు, నువ్వు ఆ రోజు అంత అక్కడే ఉండు, చాలా బాగుంటుంది అన్నారు. నేను అంతకుముందే ఆవిడ నెట్లో చూస్తున్నాను, ఎవరో బాగుంది, ఇంటే బాగుంది, ఇలా చేసుకుంటే బాగుంది అనుకున్నాను. కానీ అంత తెలియదు. ఆవిడ చెప్పాక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 4 ఏళ్ళ పెట్టి ఆ జ్ఞానం చేసుకుంటున్నాను. తర్వాత నా గురువులు లేరు. శంకరాచార్యులు కాదు, శృంగేరి పీఠాధిపతులు ఉన్నారు, జిఆర్ స్వామి ఉన్నారు, నాన్నగారు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర మా అమ్మ ఒకళ్ళ దగ్గర గురువు మంత్రం తీసుకోండి అని. అవన్నీ మా వల్ల అవ్వదు. పాద పూజలు, వాళ్ళు రావటాలు, వాళ్ళు చెందటాలు, అదంతా మనం చేయలేము. అది వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు దేశం గురించి మంచి పనులు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, మంత్రాలు చదువుతున్నారు. ఇవన్నీ మరి వాళ్ళు చేసింది కూడా శంకరాచార్యులు చేసింది ఏంటి, ఇవన్నీ మంచోళ్ళే కదా, వాళ్ళందరూ చేసింది మంచియే. మనం అంత తట్టుకోలేమని నేనేం చేశానంటే, నాకు గురువులు ఎవరు లేరని బాబా గారినే గురువు కింద పెట్టుకున్నాను. ఏదో ఫోటో పెట్టుకుని షిరిడి కూడా వెళ్ళలేదు. ఆయనే గురువు అని గురు పూజ చేసుకుంటా, మామూలు పూజ చేసుకుంటా, ఆ పుస్తకాలు చదువుకుంటా, చిన్న పుస్తకాలు అమ్మిది చదువుకుంటా, ఆ పుస్తకాలు చదువుకుంటా ఆయనే గురువు అయ్యారు. ఆయన పిచ్చి అయిన అనలేదా, ఆయన్ని పిచ్చి అయిన అన్నారుగా అందరూ. ఇప్పుడు ఆది గురువు ఆయనేగా. మరి ఇప్పుడు ఆయన ఎంత వదిలుతున్నారు, ఎంత ఇది అవుతున్నారు. ఆ గురువు సాయిబాబాని అందరూ తలుచుకుంటున్నారు కదా. సూక్ష్మికి అమ్మ తలుపుతున్నారు, మా కళావతమ్మ తలుపుతున్నారు, అందరూ సాయిబాబాని తలవకుండా ఎవరున్నారు, అందరూ సాయిబాబాని తలుపుతున్నారు. ఆ గురువుని పట్టుకున్నాను నేను. ఆ గురువుని పట్టుకున్నాకనే బంగారమ్మ అయ్యాక కళావతి. ఇలాగ మంచివాడిని వాళ్ళే చూపిస్తారు, అయ్యే వస్తాయి మనకి. అది మంచి మాటలు వినాలి.
చెప్తే విన్నాము, ఇలా జరిగింది. సోషల్ మీడియా అందరూ అలాంటి వాళ్ళే, దేశం అంతా అలాగే ఉన్నారు, అమెరికాలో వెళ్ళిపోతున్నారు, అదేంటి పెద్ద అన్నవాళ్ళు ఉన్నారు, అదేంటి పెద్ద అన్నవాళ్ళు. అది వాళ్ళ కర్మ. అది ఆరోగ్యం గురించి చేసుకోవాలి ఆ జ్ఞానం. ఆరోగ్యం నీకు ఎంత గురువు ఉన్నా, బంగారం ఉన్నా, ఎవరున్నా, శంకరాచార్యులు ఉన్నా, శృంగేరి పీఠాధిపతి ఉన్నా, ఇది సోషల్ మీడియా ఆనందమైది. ఆరోగ్యం బాగుంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంతం ఎందుకు వచ్చింది నాకు? అందుకే వచ్చింది. ఒక్కాడించి చెబుతున్నా, ప్రశాంతం, ఇల్లు ప్రశాంతం, మనసు ప్రశాంతం, అన్నీ ప్రశాంతం, ఆత్మ ప్రశాంతం, ఆత్మానందం, పరమానందం అన్నీ వచ్చేసింది.